గతంలో బంగారం ముఖ్యంగా వెండి హైస్ నుంచి 50% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం ట్రంప్ కెవిన్ వార్ష్ అనే అతన్ని ఫెడ్ చైర్మన్ చేస్తారనే వార్తలు కదా. కానీ ఇంటర్నెట్ మొత్తం మీకు నేను కెవిన్ వార్ష్ ని ఫెడ్ చైర్మన్ చేయడం అంటే దానికి నామినేట్ చేయడం తప్పైపోయింది, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ అనేలా ట్రంపే స్వయానా స్టేట్మెంట్స్ చేశారనేలా మీకు ఒక క్లిప్ వైరల్ అవుతూ ఉంటుంది. అండ్ దాంట్లోంచి కంక్లూజన్స్ ఎలా వెళ్తున్నాయి మార్కెట్ కి అంటే నిజంగా ట్రంప్ తను చేస్తున్నది తప్పని తెలుసుకుంటే దాని రిలేటెడ్ గా ఏదో ఒకటి చేసి కెవిన్ వార్ష్ ని కాకుండా ఇంకొక ఫెడ్ చైర్మన్ ని తీసుకొస్తారని, దాంతో బంగారం వెండి భారీగా పెరుగుతుందని మార్కెట్ లో ఏ స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయో ఇలా వీటి రిలేటెడ్ గా ఉంటున్న డేటాని ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. లేదంటే అన్నెసరీగా ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ ని రాంగ్ వేలో అది మీకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బంగారంలోకి వచ్చిన పెట్టుబడులు, కేవలం బంగారంలోకి వచ్చిన పెట్టుబడులే ఎంటైర్ ఈక్విటీలోకి వచ్చిన పెట్టుబడుల్ని క్రాస్ చేస్తున్నాయి. జస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ లోకి వచ్చిన పెట్టుబడులు మొత్తం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చిన పెట్టుబడుల్ని క్రాస్ చేస్తున్నాయి. చాలా యూఫోరియా అయితే కనిపిస్తుంది. బంగారం ఈటీఎఫ్ రిలేటెడ్ గా, సిల్వర్ ఈటీఎఫ్ రిలేటెడ్ గా అంతా దానిపైన అయితే చూస్తూ ఉన్నారు. నిజంగా ఈ పాయింట్ ఆఫ్ టైం లో బంగారం వెండిలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలని చూస్తామా? అసలు స్టాక్ మార్కెట్ కంటే బంగారం మీదకి ఎక్కువ ప్రేమ మన రీటైల్ ఇన్వెస్టర్స్ కి వెళ్తూ ఉండడం మంచిదా కాదా? ఈ డేటా నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి చేస్తే దాని మీద వచ్చే లాభాలపై వేసే ట్యాక్స్ ని సున్నా చేయాల్సిందే, అది ఈ బడ్జెట్ లోనే చేయాల్సిందే. అండ్ ధనికులకి పేదవాళ్ళకి మధ్యలో శాండ్విచ్ లా మిడిల్ క్లాస్ నలిగిపోతూ ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్ కార్పొరేట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ కంటే ఇండివిజువల్స్ సామాన్య మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. ఇది మారాలి, లేదంటే మిడిల్ క్లాస్ నలిగిపోతుందని ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్ లాభాల మీద వేసే ట్యాక్స్ ని సున్నా చేయాల్సిందే, అది ఈ బడ్జెట్ లోనే చేయాల్సిందే అనేలా గట్టి ప్రతిపాదనలు కేంద్రం ముందైతే వెళ్తున్నాయి. ఇది కాని జరిగితే మార్కెట్ కది ఒక మెగా బూస్టర్ అయితే జరిగే పాసిబిలిటీ ఉందా? ఇది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటూ. అండ్ యుఎస్ వాళ్ళు బంగ్లాదేశ్ తో డీల్ కుదుర్చుకున్నారు. మన ఇండియాతో డీల్ కుదుర్చుకున్న తర్వాత బంగ్లాదేశ్ తో డీల్ కుదుర్చుకునేసరికి వాళ్ళు మీరు గమనించండి చాలా టెక్స్టైల్ స్టాక్స్ పడ్డాయి. బికాస్ బంగ్లాదేశ్ కూడా చాలా మంచి ట్యాక్స్ ఇచ్చారు, అడ్వాంటేజ్ ఇచ్చారు. సో ఇంకా ఇండియా బంగ్లాదేశ్ ఒకటే అయిపోయినట్టేనా? ఇండియాకి చెక్ పెట్టడానికే బంగ్లాదేశ్ తో ఇంత అట్రాక్టివ్ డీల్ కుదుర్చుకున్నారా? ఇన్ఫాక్ట్ అది బంగ్లాదేశ్ కి అట్రాక్టివ్ డీల్ ఏం కాదు. ఆ డీటెయిల్స్ ని కూడా మాట్లాడుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి రేపు అండ్ కమింగ్ డేస్ లో, వాటిని డిస్కస్ చేసి యుఎస్ రిలేటెడ్ గా వెరీ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. గ్లోబల్ గా ఉంటున్న ఈ డేటా పాయింట్స్ ని, ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుని వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మన మార్కెట్ కి పెద్ద మనిషి లాంటి ట్రంప్ గురించి మాట్లాడాలి. ఎందుకు అలా అంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ రియాక్ట్ అయిన ప్రతి ఒక్క దాని వెనక ఏదో ఒక రకంగా ట్రంప్ ఉంటున్నారు. స్టాక్ మార్కెట్ రియాక్ట్ అయిన దాని వెనక ఉంటున్నారు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గానే ఉంటున్నారు. ఫస్ట్ ట్రంప్ ఇలా తను కొత్తగా తీసుకురాబోతున్న ఫెడ్ చైర్మన్ సరైన అతను కాదని, తనని నామినేట్ చేయడం తన మిస్టేక్ అని ఏ వైరల్ క్లిప్ అయితే మీకు సోషల్ మీడియా అంతా ఇలా సర్క్యులేట్ అవుతూ ఉందో దాని ఒక కాంటెక్స్ట్ కంప్లీట్లీ రాంగ్ గా చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. తనని ఇంటర్వ్యూయర్ అడిగింది మీరు ఎప్పుడు కెవిన్ వార్ష్ ని ఫెడ్ చైర్మన్ చేయాలనుకున్నారు అని. తన అప్పుడు 2017లోకి వెళ్లి పవల్ రిలేటెడ్ గా పవల్ చైర్మన్ అవుతూ ఉండడం, దానికి తను చేసిన సపోర్ట్ ఆర్ నామినేషన్ అనేది తను బాధపడుతున్నాడని. ఇన్ఫాక్ట్ కెవిన్ వార్ష్ ఆ టైంలో ఫైనలిస్ట్ అని, తను అప్పుడే ఫెడ్ చైర్మన్ అయి ఉండాలి, అంతా బాగుండేది. కానీ అతన్ని పవల్ ని తీసుకురావడం తన మిస్టేక్ అనేలా తను చెప్పాలనుకున్నారు. కానీ అక్కడ సెంటెన్స్లు పూర్తిగా లేకపోవడం కారణంగా ఈవెన్ ఈ వీడియో విన్న వాళ్ళకు కూడా తను అన్నది కెవిన్ వార్ష్ రిలేటెడ్ గానే, కెవిన్ వార్ష్ ని తీసేస్తాడు, తను ఏదో చేయాలనుకుంటున్నాడు అనేలా స్టేట్మెంట్స్ వెళ్తాయి. కాబట్టి ఇది బంగారం వెండి రిలేటెడ్ గా సూపర్ పాజిటివ్ గా చాలా మంది చూస్తూ ఉన్నారు. బట్ దానికి ఒక క్లారిటీ కూడా మనం తెచ్చుకోవచ్చు. నిజంగా కెవిన్ వార్ష్ రిలేటెడ్ గా తనంత నెగిటివ్ గా మాట్లాడిన వ్యక్తి అయితే తన నేతృత్వంలో యుఎస్ ఎకానమీ 15% గ్రోత్ ని హిట్ చేస్తుందనే అలాంటి కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడరు. సో ఎక్కడో తను మాట్లాడుతున్న దాంట్లో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం కారణంగా వార్ష్ కి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నాడు. సో దట్ గోల్డ్ అండ్ సిల్వర్ కి అది పాజిటివ్ అని ఏది సర్క్యులేట్ అయితే జరుగుతుందో అది వాస్తవం కాదు. తను వార్ష్ కి, కెవిన్ వార్ష్ కి అగైనెస్ట్ కాదు. ఎందుకంటే ట్రంప్ ఏం కావాలనుకుంటున్నాడు, వార్ష్ కూడా అలాంటిది చేసే వ్యక్తే. రేట్స్ ని దారుణంగా తగ్గించే వ్యక్తి. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడ్డాయి? బ్యాలెన్స్ షీట్ ని కూడా స్ట్రింక్ చేసి మార్కెట్ లో ఏం జరుగుతున్నా అన్నెసరిగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, సెంట్రల్ బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. ఇన్ఫ్లేషన్ కారణంగా ఎలా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ లో పెరిగాయో రేట్స్ చేంజెస్ కారణంగా అవి ఉండవేమో పెద్ద అని మార్కెట్ లో ఉంటున్న భయం. స్పెషల్లీ ఫెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ ని చిన్నది చేస్తారు అంటుండడం, ఈ సేఫ్టీ అసెట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్ రైజ్ అవ్వడమే అవి పడ్డానికి కారణం. అండ్ దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా ఆ రోజు ఫ్రైడే వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది వాస్తవం కాదు. అండ్ ఈ డేటా చూడండి, ప్రాబబుల్లీ మీకు కనిపించకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఒకటి హైలైటర్ లా బ్లూ హైలైట్ ఉంటుంది. అదేంటంటే మీకు జూమ్ కూడా చేస్తాను. 24,000 కోట్లు. దేనికి సంబంధించి 24,000 కోట్లు? మొత్తం ఈక్విటీకి సంబంధించి మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి రూపంలో వెళ్ళింది. జనవరి మంత్ రిలేటెడ్ గా
24,000 కోట్లు, కానీ ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ లోకి వెళ్ళిందే 24,000 కోట్లు. మొత్తం స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళిన డబ్బులంతా ఒక పక్క, బంగారంలోకి వెళ్ళిన డబ్బులే ఒక పక్క, వెండి ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా మీరు యాడ్ చేస్తే అది ఇంకొక 15,000 కోట్ల దగ్గరగా ఉంది. సో చూస్తే ఇది ఒక 24,000 కోట్లు, అదొక 15,000 కోట్లు, టోటల్ గా 39,000 కోట్ల దగ్గరగా జస్ట్ ఒకే ఒక్క నెలలో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు బంగారం వెండిలో. అంటే ఎలా అనిపిస్తుంది? చాలా యుఫోరిక్ గా అనిపిస్తుందా? పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కదా బంగారం వెండి వెనక. నాకెక్కడో ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక సింటమ్స్ లా కనిపిస్తుంది. గతంలో బంగారం బాగా పెరిగినప్పుడు మేము ఎంటర్ అవ్వలేకపోయాం, కొంచెం పడింది, లేకపోతే పెరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో జనవరిలో పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతుందేమో ఒక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫాక్ట్ ఈక్విటీ మార్కెట్స్ ని అమ్మి మరి గోల్డ్ అండ్ సిల్వర్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. అవి పెద్ద మొత్తంలో పడక ముందు కూడా బంగారం వెండిలో ప్రెసెంట్ పెట్టేదానికంటే ఈక్విటీ మార్కెట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ నిన్న వీడియోలో కూడా మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న అట్రాక్టివ్నెస్ కంపేర్డ్ విత్ బులియన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ ఆ రోజు వెండి భారీగా పడింది కదా ఓవర్ నైట్ లో. ఆ రోజు పడక ముందు కూడా చేసిన వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా నేను కింద లింక్స్ ఇస్తాను. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను అంటే, ఎప్పుడైతే మార్కెట్ లో యుఫోరియా బాగా ఉంటుందో, ఆర్ దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుందో, దాని గురించే కంటెంట్ మీకు ఎక్కువ ఉంటుంది, దాంట్లోనే పెట్టుబడులు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏది పెరిగిపోయిందో అది కాదు, మనం ఇప్పుడు పెడితే ఏది పెరిగే అవకాశం ఉందో అది. నేను బంగారం పెరగదు అని చెప్పట్లేదు, వెండి కూడా పెరగదు అని చెప్పట్లేదు. అవి పెరగడానికి పడ్డానికి బోల్డ్ వేరే కారణాలు ఉన్నాయి. కానీ రిలేటివిటీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ లో బంగారం బాగా పెరిగినప్పుడు ఇక్కడి నుంచి బంగారం కంటే వెండి పెరగచ్చు అని వెండి రిలేటెడ్ గా వీడియో ఎలా అయితే నేను చేసి చెప్పానో, అలానే ఇప్పుడు బంగారం వెండి కంటే కూడా, అవి పెరిగిన వాటి కంటే కూడా ఈక్విటీ మార్కెట్, స్పెషల్లీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంత భారీ మొత్తంలో పెరగలేదు. బంగారం వెండికి ఎలా అయితే మీరు ఈటీఎఫ్ లు వెతుకుతున్నారో, ఇండియన్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టడానికి కూడా నిఫ్టీ 50 కి ఈటీఎఫ్ లు ఉన్నాయి, మిడ్ క్యాప్ కి ఈటీఎఫ్ లు ఉన్నాయి, స్మాల్ క్యాప్ కి ఈటీఎఫ్ లు ఉన్నాయి. రిస్క్ తక్కువ ఉండాలనుకుంటున్న వాళ్ళు లార్జ్ క్యాప్, కొంచెం రిస్క్ నేను తీసుకోగలను అనుకుంటే మిడ్ క్యాప్, మంచిగా రిస్క్ నేను తీసుకోగలను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని మినిమం 10 సంవత్సరాలు నేను టచ్ చేయను అనుకుంటే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ని కంపేర్డ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. నేను రిలేటివిటీ తో చెప్తున్నాను, మూడు పెరగచ్చు, బంగారం వెండి మార్కెట్ కూడా పెరగచ్చు. బట్ రిలేటివిటీ టర్మ్స్ లో దేనికంటే ఏది ఇంకెక్కువ బెటర్ గా పెరిగే అవకాశం ఉందన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ స్టిల్ మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే, బంగారం వెండి పెరగడానికి నెంబర్స్ అవసరం లేదు, రిజల్ట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ట్రంప్ ఒకరి మీద యుద్ధంకి వెళ్తున్నారన్నా, యుద్ధం చేస్తారని ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేసినా, చైనా మీద ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, గ్లోబల్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నా, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయన్నా, ఇండస్ట్రియల్ డిమాండ్ అనే ఒక పేరుతో కూడా అవి పెరిగిపోతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీతో పెరగడం మాత్రమే కాదు, ఆ గెయిన్స్ ని నిలుపుకుంటూ మనకి వెల్త్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ మనకి ఈక్విటీ మార్కెట్స్ క్రియేట్ చేస్తాయి. ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాలి. నాకు ఈటీఎఫ్ లోకి వెళ్ళిన డబ్బుల్ని చూస్తుంటే మాత్రం ఎంత పెద్ద మొత్తంలో నమ్ముతున్నాం మనం బంగారం వెండిని, స్పెషల్లీ వెండిని. ఈ లెవెల్స్ లో ఆ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, కొంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని నేను లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను అనుకుంటే తప్పులేదేమో. కానీ మనకున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాల్యూలోనే 50% దానికే ఇచ్చేసి, వెండికే ఇచ్చేసి, అది డబుల్ అయితే చూద్దాంలే అప్పుడు మార్కెట్ లోకి వద్దాంలే అనుకుంటే, వెండి ఒక వోలటాలిటీ మనకు అర్థం కానట్టు అది భారీగా పెరిగినట్లు పెరుగుతుంది, సడన్ గా పడుతుంది, చాలా సంవత్సరాలు కామ్ గా ఉంటుంది. ఇది మన సైకాలజీకి అర్థం కావాలంటే దాంట్లో ఒక్క సైకిల్ నైనా మనం కల్లారా చూసుండాలి. అండ్ ఈ సైకిల్స్ ని చూసిన వాడుగా చెప్తున్నాను, ఈక్విటీ మార్కెట్స్ కంటే మీ ఒక ఓపికని, ఐ మీన్ పేషెన్స్ ని భారీగా టెస్ట్ చేసేది కమోడిటీ మార్కెటే, గోల్డ్ అండ్ సిల్వరే. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి అసెట్ అలొకేషన్ ఈక్విటీ మార్కెట్స్ లో మన డబ్బులు ఉండాలి, గోల్డ్ సిల్వర్ లో కూడా ఒక 10%, నేను చెప్పాను ఒక పోర్ట్ఫోలియోలో 10% మించి ఉండాల్సిన అవసరం లేదు బంగారం వెండి అని. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా గారి గురించి మాట్లాడుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్ అయితే తను లేవనెత్తారు, స్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారి దగ్గర. తను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని తీసేయాలని చెప్తున్నారు. దాని కారణంగా చాలా మంది ఇన్వెస్టర్స్ మీద బర్డెన్ పడుతూ ఉందని, ఈవెన్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కూడా చాలా రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న విధి విధానాలు ఇంపాక్ట్ చేస్తున్నాయని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని తీసేసేయాలని, ఎస్టీటీని ఎఫ్ఎన్ఓ పరంగా పెంచడాన్ని తాను స్వాగతిస్తున్నారని చాలా దేశాల్లో, స్పెషల్లీ స్విట్జర్లాండ్, సింగపూర్, యుఏఈ వీటిల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదని, అలానే ఇండియాలో కూడా తీస్తేనే ఎఫ్ఐఎస్ వస్తారని, గోల్డ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కాకుండా ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి రావాలంటే అది గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలని, ఎల్టీసీజీ కంప్లీట్లీ జీరో, అది కూడా ఈ బడ్జెట్ లోనే తీసుకోవాలని తను స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఇది కాదు, ఈసారి బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కి పెద్దగా ఏమీ రాలేదని, స్పెషల్లీ కార్పొరేట్స్, పెద్ద పెద్ద కంపెనీసే 9 లక్షల కోట్ల దగ్గరగా ఇన్కమ్ ట్యాక్స్ ని ప్రభుత్వానికి ఇస్తూ ఉంటే, మిడిల్ క్లాస్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ మాత్రం 11 లక్షల కోట్ల దగ్గరగా ఇస్తున్నారని, 3 లక్షల కోట్ల దగ్గరగా అధికంగా ఒక సామాన్యుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడని. మొత్తం సామాన్యులు కాకపోతున్న మెజారిటీ వాళ్ళు ఉంటారు, సాలరీడ్ క్లాస్ ఎక్కువ, అండ్ మిగిలిన బిగ్ పీపుల్ కూడా, హెచ్ఎన్ఐస్ కూడా వాళ్ళ ఇండివిజువల్ ట్యాక్స్ ని పే చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫిర్మ్స్ కానీ ఎల్ఎల్పీస్ కానీ లేకపోతూ ఇండివిజువల్ గా వాళ్ళ అండర్లోనే చేస్తూ ఉంటే. కానీ తను చెప్తున్న వ్యాలిడ్ పాయింట్, మిడిల్ క్లాస్ రిచ్ కి పూర్ కి మధ్యలో ఒక శాండ్విచ్ లా నలిగిపోతుందని. అటు పక్క చూస్తే విద్య, వైద్యం ప్రతి ఒక్క
కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వీళ్ళకేమో శాలరీలు అలా ఏం పెరగవు, కానీ దానిపైన వేసే ట్యాక్స్ మాత్రం భారీగా ఉంటూ ఉందని వాళ్ళ రిలేటెడ్ గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తీసుకురావాలని తను చెప్తున్నారు. బట్ లాస్ట్ టైమే కేంద్రం 12 లక్షల దగ్గరగా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇచ్చింది. అదేం చిన్న విషయం కాదు. బట్ స్టిల్ ఇంకా మార్పులు రావాలి, మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా చేయూత ప్రభుత్వం దగ్గర నుంచి ఉండాలి అని తను గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ రెండు విషయాలు కూడా ఎల్టీసీజీ జీరో చేయాలి, జీరో చేయాలి. ఎందుకంటే ఇది చూడండి, అసలు ఈ ఎస్టీటీ అనేది తీసుకొచ్చిన దానికి విధానమే ఎల్టీసీజీని తీసేయాలని. ఎల్టీసీజీని తీసేసి ఎస్టీటీని తీసుకొచ్చారు. బట్ ఆ ఎస్టీటీని అలానే ఉంచి ఆ ఎల్టీసీజీని మళ్ళీ కంటిన్యూ చేశారు. సో ఎస్టీటీని తెచ్చేటప్పుడు ఎల్టీసీజీని తీసేసి ఎస్టీటీని తీసుకొచ్చారు. మళ్ళీ 2018లో ఆ ఎస్టీటీని అలానే ఉంచేసి ఎల్టీసీజీని తీసుకొచ్చి డబుల్ ట్యాక్స్లు వేసేలా. అంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడేమో ఎస్టీటీ పడుతుంది, ఆ ట్రాన్సాక్షన్ చేసి లాభం వస్తే దాని మీద మళ్ళీ ట్యాక్స్. అసలు వీటిలో మీరు డబ్బులు పెట్టాలంటేనే ఇన్కమ్ సంపాదించి దాని మీద ట్యాక్స్ కట్టుంటేనే ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్ లో పెట్టాలి. ఇన్ని రకాలుగా ట్యాక్స్ ఒక ఇన్కమ్ మీద పడ్డం అనేది, దట్టు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తప్పించుకోలేడు ఎక్కడి నుంచి కూడా. ఎల్టీసీజీ కట్టాల్సిందే, ఎస్టీటీ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఈ ఎల్టీసీజీ కైనా ఒక రకమైన బెనిఫిట్ 1,25,000 వరకు ఉంది, వచ్చే ఇన్కమ్ కి 12 లక్షల వరకు బెనిఫిట్ ఉంది. బట్ ఆ ఎస్టీటీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆ ఎస్టీటీ మీరు వేయాలనుకుంటే వేయండి, అట్లీస్ట్ ఆ ఎల్టీసీజీని తీసేయండి అని తను స్ట్రాంగ్ గా అడిగే ప్రయత్నం చేశారు. సో ఎప్పుడెప్పుడు ఎల్టీసీజీ జీరో ఉంది, ఎస్టీటీ ఎంత ఉంది, తర్వాత ఎలా పెరుగుతూ వచ్చింది అనేది కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. అండ్ ఇది డైరెక్ట్ గా నిర్మలా సీతారామన్ గారిని అడిగారు. తను ఏదైనా దీని రిలేటెడ్ గా థింక్ చేసి ఏదైనా బెనిఫిట్ తీసుకొస్తారా అంటే నాకైతే అంత హోపే లేదు. ఎందుకంటే దీని రిలేటెడ్ గా పలుమార్లు వాళ్ళ దగ్గరికి ఫీడ్బ్యాక్స్ అయితే వెళ్ళుంటాయి. ఏం కొత్తగా వెళ్తున్నది కాదు. బట్ స్టిల్ ఇలాంటి వాయిస్ రైజ్ అయ్యి అదొక ప్రొటెస్ట్ లా వాళ్ళ ముందుకు వెళ్తే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాబ్లం అంతా ఏంటంటే మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ని, ట్రేడర్స్ ని కానీ రిప్రజెంట్ చేస్తున్న ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీలు ఉండదు. ప్రభుత్వానికి అగైనెస్ట్ గా వెళ్ళి మాట్లాడాలంటే కూడా, ఆ లెవెల్ ఆఫ్ ఆర్గనైజింగ్ నేషనల్ లెవెల్లో తీసుకురావాలంటే కూడా బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ కొత్తగా పెంచిన ఎస్టీటీ కారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ అవుతారని, ఎస్టీటీని పెంచడం కారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఇది చెప్తున్నది కూడా ఎన్ఎస్సి. ఇన్ఫాక్ట్ ఇది ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఇంపాక్ట్ ని చూపిస్తుంది కొంత ఎస్టీటీ పెరగడం. అండ్ ఈవెన్ బ్రోకర్స్ ఒక బాడీ కూడా ఈ ఎస్టీటీ పెంపుని వెనక్కి తీసుకోమని చెప్తూ రిక్వెస్ట్ చేస్తున్నారనేలా డేటా మనకు కనిపిస్తుంది. ఎస్టీటీ పెంచడం వల్ల బ్రోకర్స్ కి ఏం డైరెక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ కాదు, బట్ అది వాల్యూమ్స్ ఇంపాక్ట్ చేస్తూ ఓవరాల్ స్ట్రక్చర్ ని ఇంపాక్ట్ చేస్తే ఆ స్ట్రక్చర్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ఎంటిటీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఎస్టీటీ హైక్ ని ఎన్ఎస్సి నుంచి బ్రోకర్స్ వరకు ప్రతి ఒక్కరు దాన్ని వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ యుఎస్ బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ అయితే కంప్లీట్ అయింది. 19% కి ఇండియాదంతా 18%, బంగ్లాదేశ్ ది 19%, 1% దగ్గరగా హయ్యర్ గానే బంగ్లాదేశ్ నుంచారు. కానీ టెక్స్టైల్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. మీరు ఒకవేళ మా దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటే కాటన్, మ్యాన్ మేడ్ ఫైబర్స్, వీటిని కానీ మీరు ఇంపోర్ట్ చేసుకున్నా, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ని రెడ్యూస్ చేసిన, అండ్ $15 బిలియన్ దగ్గరగా అమెరికా దగ్గర నుంచి ఎనర్జీని కొందామన్నా, మనకేమో $500 బిలియన్ పెట్టారు, వాళ్ళు రిలేటెడ్ గా $15 బిలియన్ అని చెప్తున్నారు. ఇది చేసిన సర్టైన్ టెక్స్టైల్స్ రిలేటెడ్ గా జీరో టారిఫ్ ప్రొవైడ్ చేస్తారని కూడా యుఎస్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఫిల్ అయినప్పుడు, ఇవన్నీ వాళ్ళు పాటించినప్పుడు, బంగ్లాదేశ్ వాళ్ళు పాటించినప్పుడు. బట్ బంగ్లాదేశ్ కి 19% టారిఫ్ పెట్టడం ఇండియాకి ఒక బిగ్ నెగిటివ్, ఎస్పెషల్లీ టెక్స్టైల్ స్టాక్స్ నెగిటివ్. అంటే మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అది 15% దగ్గరకు వెళ్తుందని, కానీ 15 నుంచి 19 పెట్టడం అయితే ఇండియాకి నెగిటివ్ కాదు, ఇన్ఫాక్ట్ పాజిటివ్. ఇండియా కంటే 1% అయినా హైయర్ పెట్టారు. మనకేం వేరే వాళ్ళకంటే మనకి పెద్ద మొత్తంలో తక్కువ ట్యాక్సులు వేసి మనకేం భారీ ఎత్తున బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గా వేరొక కంట్రీకి మనకి ఈక్వల్ గా పెట్టినా చాలు. ఇక అది మన కంపెనీస్ ఒక చేతుల్లో ఉంటుంది. ఎలా గ్రాప్ చేసుకోవాలి ఆపర్చునిటీ అని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. బట్ అట్లీస్ట్ ఇప్పుడు 1% అయినా ఇండియా కొంత పైన ఉంది. సో బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ అయింది. దీని కారణంగా టెక్స్టైల్ స్టాక్స్ కి ఇంపాక్ట్ ఉంటుందని ఏ భయాలతో అయితే టెక్స్టైల్ స్టాక్స్ పడ్డాయో, ఈ డీల్ లో మన ఇండియాని ఇంపాక్ట్ చేసే అంత స్ట్రెంత్ లేదు. అండ్ ఈవెంట్స్ విషయానికి వస్తే, ఈ వెనస్డే యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది. ఫ్రైడే యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ అయితే తారాస్థాయికి వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ ని ఈ విషయం మీదే కలుస్తున్నారని, వాషింగ్టన్ లో మీట్ అవుతున్నారని, అండ్ యుఎస్ అటాక్ చేయకపోయినా ఇజ్రాయెలే ఒంటరిగా అయినా ఆ ఇరాన్ మీద అటాక్ చేస్తుందని, అండ్ మమ్మల్ని భయపెట్టాలని చూడొద్దు, మేమేం భయపడవనేలా ఇరాన్ కూడా దానికి తగ్గట్టు స్టేట్మెంట్స్ అయితే చేస్తుంది. మొత్తానికి కింద మీద ఈ ఇద్దరి డిస్కషన్, ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా డిస్కషన్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టెడ్ అయితే మూవ్ అవ్వట్లేదనేలా మార్కెట్ లో సంకేతాలు వెళ్తూ ఉండడం. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, $70 per barrel దగ్గరకు వచ్చింది. అది ఇండియాకే మంచిది కాదు. బంగారం, వెండిలో దీని కారణంగా కొంత స్టెబిలిటీ అయితే మనకి కనిపిస్తూ ఉంది. మేబీ ఇదంతా జస్ట్ మాటలే. ఇద్దరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ పరంగా డీల్ సైన్ చేశారనే అప్డేట్స్ వచ్చాయనుకోండి, బంగారం, వెండి కొంత కూల్ ఆఫ్, కొంత పడ్డం, అండ్ ఆటోమేటిక్ గా ఈ క్రూడ్ ఆయిల్ కూడా ఫాలో అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో టెన్షన్ డెవలప్ అయింది అండ్ ఈ ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా ఏదైనా వచ్చింది అంటే, అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మంచిగా పెరగడం అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఫర్ ద షార్ట్ టర్మ్ మనం చూస్తాం. ఇంకా ఏ కాంక్రీట్ అప్డేట్ కూడా ఎవిడెంట్ గా మనకి వీళ్ళ దగ్గర నుంచి కనిపించట్లేదు. అండ్ క్రిప్టో మార్కెట్ లో ఎవరైనా పెట్టుబడి చేస్తున్న ఫెడ్ మెంబర్ క్రిస్టోఫర్ వాల్
హాలర్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ వచ్చాక ఆ క్రిప్టో మార్కెట్ ని మూన్ మీదకి తీసుకువెళ్తారని యుఫోరియాతో ఎలా అయితే క్రిప్టో మార్కెట్లు పెరిగాయో, ట్రంప్ వచ్చి చేసింది ఏమీ లేదు, చేసేది కూడా ఏమీ లేదు అనే ఒక రియాలిటీ క్రిప్టో మార్కెట్లకు అర్థమై క్రిప్టో మార్కెట్ లో పడుతున్నాయని, ట్రంప్ ఇండ్యూస్ చేసిన పంప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూల్ ఆఫ్ అవుతుందనేలా తన స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్లోబల్ గా ఏ కారణంగా ఐటీ స్టాక్స్ భారీగా ఇంపాక్ట్ అవుతాయని ఏ పానిక్ అయితే మార్కెట్ లో కనిపించిందో అది గ్లోబల్ గాను కూల్ ఆఫ్ అయింది. గ్లోబల్ గా కూడా టెక్ స్టాక్స్ పెరిగాయి. ఇండియా పరంగా కూడా ఇవాళ టెక్ స్పేస్ గ్రీన్ లోనే ఉంది. అండ్ లాస్ట్ వీడియోలోనే చెప్పాను, FIS మళ్ళీ మనకి బయర్స్ గా టర్న్ అవుతున్నారు. 9th February డేటా ఇవాళది లేదు, ఎండ్ లోపు వస్తే నేను అది కూడా యాడ్ చేస్తాను. అండ్ FIS రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుంది. 10th February ఇవాళకి 69 crore దగ్గరగా FIS కొంటూ ఉన్నారు. వెరాజ్ DIS 1174 కోట్ల దగ్గరగా బై చేస్తున్నారు. సో FIS ఇవాళకి కూడా బయర్స్ గానే ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ బాగున్నాయి. అండ్ గ్లోబల్ గా మార్కెట్ మూడ్ కూడా బాగుంది. గ్లోబల్ గా ఉన్న మార్కెట్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కూడా దాని రిలేటెడ్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా భారీగా పెరగకపోవడం, అట్లీస్ట్ దాని సైడ్ ఇన్వెస్టర్స్ పెద్దగా చూడకపోతే ఆ ఇన్ఫ్లోస్ కూడా ఈక్విటీ మార్కెట్స్ లోకి ఫ్లో అవుతున్నప్పుడు FIS మళ్ళీ బ్యాక్ అవుతూ, స్పెషల్లీ DIS కూడా పెట్టుబడులు చేస్తున్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా గుడ్ లిక్విడిటీ, దేర్ బై మార్కెట్ లో మొమెంటం కనిపించే అవకాశం ఉంది. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ పెరుగుతుంది అనుకోండి, ఇప్పుడే రికార్డ్ స్థాయిలో కొంటున్నారు ETF లు, ఇక అప్పుడు మనం చెప్పలేము మార్కెట్ కంటే 1.5 times 2 times దగ్గరగా కూడా ఎక్కువ పెట్టుబడులు గోల్డ్ ETF అండ్ సిల్వర్ ETF లోకి వెళ్లే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా ఓవర్ గా యుఫోరియా వచ్చింది అనుకోండి మార్కెట్ లో, మన మార్కెట్ లో ఈక్విటీ మార్కెట్ లో కూడా తర్వాత కరెక్షన్ మనం చూస్తూ ఉంటాం. సిమిలర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ టూ మచ్ యుఫోరియా రీటైలర్స్ దగ్గర నుంచి అయితే వెళ్తూ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ తో, ఆ థాట్ తో వెళ్తున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అవి పడినా మళ్ళీ పెరిగి, స్పెషల్లీ బంగారం పడినా మళ్ళీ పెరిగి లాంగ్ టర్మ్ లో వాళ్ళని మంచిగానే చూసుకుంటాయి. బట్ ఎవరైతే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అనుకుని వెళ్తున్నారో, కమోడిటీ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ డికేడ్ పైగా కూడా ఉంటుంది. చాలా కొద్ది మందికి అర్థమవుతుంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చార్ట్స్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్సాలిడేషన్ ఈక్విటీ మార్కెట్స్ ది కాదు, రియల్ కన్సాలిడేషన్ కమోడిటీ మార్కెట్స్ ది. హోప్ మీకు ఈ లాజిక్ అర్థం అవుతుంది అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే, మనం వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ACME సోలార్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 220 మెగావాట్ BESS ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా లభించినట్టు, 25 years కి PPA కూడా కుదిరిందని, ₹2.76 దగ్గరగా పర్ యూనిట్ కి డీల్ కూడా వీళ్ళు కుదుర్చుకున్నట్టు ACME వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఫాడా వాళ్ళు ఉన్నారా, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు జనవరి మంత్ రిలేటెడ్ గా ఎలా సేల్స్ ఉన్నాయన్న ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఓవరాల్ ఆటో సేల్స్ బానే ఉన్నాయి, ఆల్మోస్ట్ 18% దగ్గరగా జంప్ అయ్యాయి. అందులో ప్యాసింజర్ వెహికల్స్ 7% గ్రో అయినట్టు, కమర్షియల్ వెహికల్స్ 15% గ్రో అయినట్టు, 2 వీలర్స్ కూడా 21% గ్రో అయినట్టు, ఓవరాల్ 2 వీలర్ 4 వీలర్ కమర్షియల్ వెహికల్ అన్ని స్పేసెస్ లో కూడా, ఈవెన్ ట్రాక్టర్ స్పేస్ లో కూడా మంచి గ్రోత్ కనబరిచినట్టు ఇయర్ ఆన్ ఇయర్ లో ఫాడా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 3 months లో కూడా ఆటో స్పేస్ లో మంచి గ్రోత్ ఉంటుందని, ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉందని వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇవాళ ఎంటైర్ ఆటో స్పేస్ కూడా మంచిగానే రియాక్ట్ అయింది. గోదావరి పవర్ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ, స్పెషల్లీ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వాళ్ళ ఐరన్ ఓర్ మైన్స్ ఒక ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. దీంతో వీళ్ళ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది గోదావరి పవర్ పరంగా మంచిగానే చూడొచ్చు. ఇనిషియల్ గా వాళ్ళకి 2.35 మెట్రిక్ టన్ పర్ యానం దగ్గరగా కెపాసిటీ ఉండేది, కాస్త ఇప్పుడు 6 మెట్రిక్ టన్ పర్ యానం కి ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్లియరెన్స్ తో బిజినెస్ పరంగా మంచిది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇవాళ కొంత వైరల్ అయింది. ఆప్షన్ సెల్లింగ్, అందులో 100 కోట్లు నష్టపోయారు ఒక దుబాయ్ బేస్డ్ 5-star హోటల్ ఓనర్. నిఫ్టీ కాల్స్ ని, పుట్స్ ని అవుట్ ఆఫ్ ద మనీవే సెల్ చేశారు, పెద్ద మొత్తంలో సెల్ చేశారు. కానీ సడన్ గా ట్రంప్ వచ్చి ఇచ్చిన అనౌన్స్మెంట్ తో భారీగా మార్కెట్ పెరిగింది కదా, దాంట్లో తను నష్టపోయినట్లు ట్వీట్ అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సోర్స్ అయితే మనకి తెలియట్లేదు. ఈవెన్ దీని రిలేటెడ్ గా ట్విట్టర్ గోర్క్ ని అడుగుతున్నా సరే దీని రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని అది కూడా చెప్తుంది. ఇన్ఫాక్ట్ ఇంకా కామెంట్ సెక్షన్ లో అలాంటి అప్డేట్ ఎక్కడా లేదే అనేలా కూడా చెప్తున్నారు. బట్ ఎనీవే, ఒకవేళ ఇది ఫ్యాక్ట్ అయినా సరే అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ని, పుట్స్ ని సెల్ చేస్తే అది సేఫ్, ఎటువంటి రిస్క్ ఉండదు అనుకుంటే అది కంప్లీట్లీ రాంగ్. మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పెరిగినప్పుడు ఆ ₹2, ₹5 ప్రీమియమ్స్ 100, 500, 1000 కూడా కూర్చుంటాయి. హెడ్జింగ్ తెలియాలి, రిస్క్ అసెస్మెంట్ తెలియాలి, పే ఆఫ్ గ్రాఫ్ మీద ఐడియా ఉండాలి. ఈవెన్ ఇవన్నీ మీరు తెలుసుకున్న ఈవెంట్స్ ఉన్న రోజులు మార్కెట్ లో వాటిని టచ్ చేయకూడదు. అండ్ వీలైనంత వరకు కొత్తగా మార్కెట్ లో కొన్న వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా ఉండడం ఎంతో మంచిది. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళకు కూడా ఈవెంట్స్ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేలా పలుమార్లు అలర్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి దుబాయ్ రిలేటెడ్ గా రోడ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించిందని, దాని యొక్క విలువ 1000 కోట్ల నుంచి 2500 కోట్లు ఇన్ బిట్వీన్ ఉంటుందనేలా ఎల్ఎన్టీ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి డిటిబి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఎంగేజ్మెంట్ ని అప్గ్రేడ్ చేయడం కోసం వీళ్ళకి డీల్ లభించినట్టు, డిటిబి అంటే డైమండ్ ట్రస్ట్ బ్యాంక్, వాళ్ళ దగ్గర నుంచి ఇలా డీల్ లభించిందని వీళ్ళు చెప్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ 5% దగ్గరగా పెరిగింది. ఒక నెలలో
62% దగ్గరగా పెరిగిన ఈ సిల్వర్ లైన్ టెక్నాలజీస్ లో మీరు పెట్టుబడి చేద్దాం అనుకుంటుంటే అది కూడా ఎక్కడైనా సోషల్ మీడియాలో దాని కారణంగా విని అది ఇంకా పెరుగుతుంది, దాంట్లో కొనండి కొనండి అని మీకు యూట్యూబ్ ఛానల్స్ లో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చెప్తూ ఉంటే BSE వాళ్ళు ఇవాళ అలర్ట్ అయితే ఇచ్చారు ఇన్వెస్టర్స్ కి. మీకు టెక్స్ట్ వచ్చిన కాల్స్ వచ్చిన టెలిగ్రామ్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం చేస్తున్నా ఇది నమ్మద్దు అని, దీనిపై ప్రచారం వీళ్ళ దృష్టికి వచ్చిందని ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలనేలా కాషన్ అయితే ఇస్తున్నారు. 13 రూపాయల స్టాక్ 30 వెళ్తుంది 50 వెళ్తుందని లాజిక్ లేని మాటలకి పడొద్దు, బిజినెస్ ని అర్థం చేసుకోండి, వచ్చే మెసేజెస్ ని కాల్స్ ని కాదు. నెక్స్ట్ కిరి ఇండస్ట్రీస్ ఇవాళ స్టాక్ భారీగా పడిందా? ప్రధానమైన కారణం ఏ డబ్బులైతే డై స్టార్ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా వాళ్ళు పొందుతున్నారో దాని రిలేటెడ్ గా ఎటువంటి స్పెషల్ డివిడెండ్ కూడా ఇవ్వట్లేదని, యాక్చువల్లీ ఆ డబ్బుల నుంచి పెద్ద మొత్తంలో ఉన్న డబ్బుల నుంచి డివిడెండ్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ అలా ఏం డివిడెండ్ ఇవ్వట్లేదని దాన్ని బిజినెస్ రిలేటెడ్ గానే ఖర్చు పెట్టాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడింది, బట్ ఆల్ టైమ్ హైస్ నుంచి స్టాక్ 35% దగ్గరగా పడింది. కేసు సెటిల్ అయినప్పుడు స్టాక్ భారీగా పెరిగింది, మంచిగా డివిడెండ్ వస్తుందేమని, బట్ రాదు అనేలా క్లారిటీ ఇచ్చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ లో భారీ సెల్ ఆఫ్ అయితే మనం చూసాం. అండ్ జనవరికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. గోల్డ్ లో భారీగా పెట్టుబడులు వచ్చాయనైతే మీకు చెప్పాను, బట్ లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గాను పెట్టుబడులు పెరిగాయి, స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా పెట్టుబడులు తగ్గాయి మంత్ ఆన్ మంత్ లో, వెరాజ్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గాను తగ్గాయి. గోల్డ్ ETF రిలేటెడ్ గా భారీగా పెరిగాయి. ఓవరాల్ ETF రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ETF రిలేటెడ్ గాను పెట్టుబడులు పెరిగాయి, వెరాజ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ పెరిగాయి. గోల్డ్ ETF చెప్పాను కదా ఆల్మోస్ట్ డబల్ అయిపోయాయి, మోర్ దాన్ డబల్. హైబ్రిడ్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా మంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు షేర్ చేసిన ఈ డేటా మీకు యూస్ఫుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి US OFAC వాళ్ళ దగ్గర నుంచి, US ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి RFI రిక్వెస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ February 4th రిసీవ్ అయిందని, దాని ప్రకారం వీళ్ళు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ US వాళ్ళకి వీళ్ళు ఇవ్వాల్సిందని, ప్రాబబులీ US ఇరాన్ కి అగైనెస్ట్ గా శాంక్షన్స్ వేసింది, అండ్ దాని రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ పరంగా ఇలా వీళ్ళకి డేటా అడుగుతున్నారేమో అనేలా ఆదాని వాళ్ళు చెప్తూ దీని కారణంగా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏది ఉండదు అని, ఫుల్లీ వాళ్ళకి కోఆపరేటివ్ గా ఉన్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం కి IRDA దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇన్సూరెన్స్ బ్రోకింగ్ బిజినెస్ కి లైసెన్స్ IRDA వాళ్ళు రెన్యూ చేసినట్టు, February 17, 2026 నుంచి February 16, 2029 వరకు కూడా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్ ఉంటుందని ఇలా IRDA దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేటిఎం వాళ్ళు అప్డేట్ చేశారు. ఆస్ట్రాజెనికా స్టాక్ ఇవాళ 3% దగ్గరగా పెరిగిందా? దీనికి కారణం వీళ్ళకి ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాడే డ్రగ్ ఇంపోర్ట్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. డుర్వాలుమాబ్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఈ అప్రూవల్ లభిస్తూ ఉండడం, ఎండో మెటీరియల్ క్యాన్సర్ రిలేటెడ్ గా దీని ఒక యూసేజ్ ఉంటుంది కాబట్టి ఈ డ్రగ్ ఒక ఇంపోర్ట్ కి వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం, ఇండియాలో వీళ్ళు బిజినెస్ దీని రిలేటెడ్ గా చేస్తారు కాబట్టి క్యాన్సర్ రిలేటెడ్ గా డ్రగ్, సో దట్ ఇది వాళ్ళ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఈ న్యూ ఏజ్ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ హోల్డింగ్స్ ని లాస్ట్ 1 year లో భారీ మొత్తంలోనే పెంచుకున్నారని, స్పెషల్లీ ఎటర్నల్ రిలేటెడ్ గా 63% దగ్గరగా చేంజ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొన్నాయని, స్విగ్గీ రిలేటెడ్ గా అయితే ఫస్ట్ లో 5300 crore ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు 18,000 crore దగ్గరగా ఉందని, ఆల్మోస్ట్ 245% దగ్గరగా మ్యూచువల్ ఫండ్స్ ఒక్క సంవత్సరం రోజుల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడిని ఇంకా పెంచుకున్నారని, అలాగే PB ఫిన్టెక్, నైకా, పేటిఎం, డెలివరీలా మోస్ట్ ఆఫ్ ద న్యూ ఏజ్ టెక్ కంపెనీస్ అన్నిట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ హోల్డింగ్స్ ని పెంచుకుంటున్నారనేలా మనకి డేటా కనిపిస్తూ ఉంది. ఇవి కొంచెం బాగానే కరెక్ట్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లోయర్ ప్రైజెస్ లో బిగ్ వేలో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది. సో అవి IPO వచ్చినప్పుడు కాదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది, వెయిట్ చేసి స్టాక్ ధర 40%, 50%, 70% పడ్డాక వాళ్ళకి అట్రాక్టివ్ అనిపించాక ఆ ధరల్లో మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్కువ మొత్తంలో కొంటున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ టాటా మోటార్స్ కు సంబంధించిన కమర్షియల్ వెహికల్స్ వాళ్ళకి 70,000 దగ్గరగా యోదా అల్ట్రా T7 వెహికల్ ఆర్డర్ ఇండోనేషియా దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా గుడ్ ఆర్డర్ గానే మనం చూడాలి. మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన నెంబర్స్ అండ్ ఓవరాల్ గా ఉంటున్న మంచి ఇంపార్టెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ టైటాన్ సూపర్బ్ నెంబర్స్, మార్కెట్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ మార్జిన్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. రెవెన్యూస్ 28%, మార్జిన్ ఎక్స్పాండ్ అవుతుంది, ప్రాఫిట్ 58% గ్రో అయింది, జ్యువెలరీ గ్రోత్ 42% కనిపిస్తుంది. ఐ థింక్ ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తుంది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ గుల్షన్ పాలీ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 3% దగ్గరగా గ్రో అయింది, బట్ మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఏకంగా 504% జంప్ అయింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ టెక్నో ఎలక్ట్రిక్ ఉంది కదా, వీళ్ళ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. రెవెన్యూ 37% గ్రో అవుతుంది అండ్ ప్రాఫిట్ కూడా 24% గ్రో అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు కంపేర్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ ఎందుకు తగ్గుండొచ్చు అంటే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినా అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా అదర్ ఇన్కమ్ ఈసారి తక్కువ. లాస్ట్ ఇయర్ 44 crore, లాస్ట్ క్వార్టర్ లో 37.5 crore, ఇప్పుడు 31.5 crore. సో అలా
అదర్ ఇన్కమ్ తగ్గడం కారణంగా ప్రాఫిట్ కొంత డౌన్ అయినట్టు కనిపిస్తుంది, కానీ బిజినెస్ లో స్ట్రాంగ్ మొమెంటమే కంటిన్యూ అవుతుంది. ఆన్ ఇయర్ 37% గ్రోత్. ఈవెన్ ఇన్ ద ప్రాఫిట్ టర్మ్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 15% దగ్గరగా గ్రోత్ మనకి కనిపిస్తుంది. అపోలో హాస్పిటల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 17% గ్రో అవుతుంది. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ ప్రాఫిట్ 36% గ్రో అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ క్వార్టర్ 3 లో ఎక్సెప్షనల్ గా 19 crore దగ్గరగా వీళ్ళు లాస్ ని పోస్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా అన్ని స్పేసెస్ లో కూడా వీళ్ళు గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. రెవెన్యూ 38% గ్రో అయింది. మార్జిన్స్ 18.7 నుంచి 19.7 రావడం కారణంగా గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యాయి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ 109% దగ్గరగా గ్రో అయింది అండ్ ఎలక్ట్రానిక్స్ డివిజన్ 79% గ్రోత్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్ 27% గ్రోత్ అండ్ రైల్వే అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ లో కూడా 20% గ్రోత్ వీళ్ళు కనబర్చారు. అండ్ ఈవెన్ యూపీలో 116 acres ల్యాండ్ అక్వైర్ చేశారని ఎక్స్పాన్షన్ కోసం బిజినెస్ పరంగా కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ మంచి నెంబర్స్ అయితే ఆంబర్ వాళ్ళు పోస్ట్ చేశారు. యాక్సిస్ కేట్స్ నెంబర్స్ కూడా బాగున్నాయి. రెవెన్యూ 25% గ్రో అయింది. మార్జిన్స్ బెటర్ అయ్యాయి అండ్ ప్రాఫిట్ 87% గ్రో అయింది. డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ ఈఎస్ఏఐ కోర్ డొమైన్స్ లో స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మెన్స్ ని వీళ్ళు చూపించారు. డిఫెన్స్ రిలేటెడ్ గా 50% గ్రోత్, ఏరోస్పేస్ రిలేటెడ్ గా 28% గ్రోత్ అండ్ ఈఎస్ఏఐ రిలేటెడ్ గా 18% గ్రోత్. ఓవరాల్ బెస్ట్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ఐఎస్జిఈసి వాళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. రెవెన్యూ 16.3% గ్రో అయింది. బట్ మార్జిన్స్ 8.8 నుంచి 11.1% కి ఇంక్రీజ్ అవడం కారణంగా ప్రాఫిట్ 92.5% దగ్గరగా గ్రో అయింది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ని వీళ్ళు తీసుకురాగలుగుతూ ఉండడం నెంబర్స్ సాలిడ్ గా కనిపించాయి. దీంతోనే వాళ్ళ స్టాక్ కూడా 18% దగ్గరగా పెరిగింది. అండ్ లూమాక్స్ వాళ్ళ నెంబర్స్ ని చూస్తే రెవెన్యూస్ 19% గ్రో అయ్యాయి, కానీ మార్జిన్ స్ట్రాంగ్ గా ఎక్స్పాన్షన్ రావడం కారణంగా ప్రాఫిట్ 39% గ్రో అయింది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ 3 లో వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ 16 crores దగ్గరగా ఉంది. ఈ నెంబర్స్ అన్నిటిని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు లూమాక్స్ ఇండస్ట్రీస్ ది బెస్ట్ నెంబర్స్ అనే చెప్పాలి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.